హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను రవ్వ గోలికలు చేయబోతున్నానండి. చాలా బాగుంటాయి. స్వీటు ఈ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి కూడా తొందరగా చేసుకోవచ్చు, ఈజీగా. ఇప్పుడైతే ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులున్నర నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఈలోపు 1 కప్పు మైదా పిండి అయితే కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడైతే రవ్వ వేసుకొని బాగా కలపాలి, ఉండలు లేకుండా. ఇది కొంచెం గట్టిగా అయ్యేసరికి 1 గ్లాసు చక్కెర వేసుకోవాలండి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు చక్కెర సరిపోతుందండి స్వీటు. ఇప్పుడు ఇది బాగా గట్టిగా అయ్యే వరకు చిన్న మంట పెట్టి కలుపుతూనే ఉండాలి. మొత్తం ఇలా కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి. చూసారా, బాగా కరిగింది చక్కెర. ఇప్పుడు ఇలా గట్టిగా అయ్యాక స్టవ్ బంద్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం, ఇది చల్లారే వరకు. ఇప్పుడైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, కలర్ఫుల్గా ఉంది పులిహోర. ఇప్పుడైతే ఇవి రవ్వ చల్లగా అయిపోయిందండి, ఉండలు చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడైతే పిండిని తీసుకొని కొంచెం ఇలా పిండినని ఇలా సేమ్ మనం పూర్ణం చేసుకుంటాం కదండి, సేమ్ అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తొందరగా అయిపోతుంది స్వీటు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా, అన్నీ ఇలాగా కాల్చుకోవాలి గోలికలు. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసి కాల్చుకోవచ్చండి. చూసారా ఎంత మంచిగా వచ్చాయో. పొద్దున చేసిన సాయంత్రం వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తోటకూర పప్పు చేశాను, వైట్ రైస్. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.